నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి నేటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 15/6/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం జ్యేష్ఠమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:22, సూర్యాస్తమయం సాయంత్రం 6:33. తిథి చవితి మధ్యాహ్నం 3:51 వరకు. నక్షత్రం శ్రవణం రాత్రి తెల్లవారుజామున 1 గంట వరకు. యోగాలు ఐంద్రం మధ్యాహ్నం 12:20, కరణము బాలవ మధ్యాహ్నం 3:51 వరకు. కౌలవ రాత్రి తెల్లవారుజామున 3:44 వరకు. రాహుకాలం సాయంత్రం 4:54 నుంచి 6:33 వరకు. గుళిక్కాలం మధ్యాహ్నం 3:16 నుంచి 4:54 వరకు. యమగండం ఉదయం 11:58 నుంచి 1:37 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:31 నుంచి 12:24 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:48 నుంచి 5:41 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:19 నుంచి 3:58 వరకు. వర్జం రాత్రి తెల్లవారుజామున 5:02 నుంచి 6:39 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తెలుసు కదా, అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. ఇప్పుడు మనం ఈ యొక్క మేషరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది చూసుకున్నట్లయితే, మేషరాశి వారికి వృత్తిపరమైన విషయాలలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వృత్తిపరమైన విషయాలలో బాధ్యతలతో కూడిన అవకాశాలు కూడా, అంటే ఎక్కువ బాధ్యతతో వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయాణాలు అధికంగా చేస్తూ ఉంటారు. అలాగే చేస్తున్న వృత్తిలో వ్యక్తులతో విభేదాలు రాకుండా వీలైనంత వరకు జాగ్రత్త వహించాలి. నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వ్యక్తులు కానీ, ఉన్న వృత్తిలో అభివృద్ధి కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తులు కానీ వీలైనంత వరకు వృత్తికి సంబంధించిన విషయాలలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే వృత్తిపరమైన విషయాలలో ఇబ్బందులను అధిగమించడానికి ఆస్కారం అనేది ఉంటుందని మనం ఇక్కడ గమనించుకోవచ్చు. అలాగే వృత్తిపరమైన లాభాల విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటారు. వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ యొక్క వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ రోజున సంతృప్తికరమైన విషయాలలో తీసుకునే నిర్ణయాలలో కొంత ఆశించిన స్థాయి ఫలితాల కన్నా మిశ్రమ ఫలితాలకి అవకాశాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా తండ్రి, పెద్దలు మొదలైన వారి యొక్క విషయాలలో ఎక్కువ శ్రద్ధాశక్తులు చూపిస్తారు. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి అవకాశాలు అనుకూలంగా ఉన్నాయి. వృత్తిపరమైన విషయాలలో, ఉన్నత విద్య మొదలైన విషయాలలో ఎక్కువ శాతం దృష్టి సారిస్తారు. అలాగే దూర ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఉంది. లాభసాటి అయిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి సారించడం వల్ల అనుకూలమైన ఫలితాలు పొందడానికే అవకాశం కనబడుతుంది. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళ విషయంలో ముఖ్యమైన విషయాలలో, అంటే అది ఏదన్నా వృత్తికి సంబంధించిన విషయాలు కానీ, ప్రయాణాలు కానీ, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, లేకపోతే కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు, చర్చలు చేసేటప్పుడు కానీ మొదలైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో, ఆరోగ్య సంబంధమైన విషయాలలో, అది మానసిక, శారీరక ఆరోగ్యాలు ఏదైనా సరే వాటి విషయాల్లో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే దూర ప్రయాణాలకి అవకాశాలు ఉన్నా కూడా వృత్తి సంబంధమైన విషయాలలో కూడా వ్యక్తులతో విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఘర్షణలకి దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆశించిన ఫలితాలు సాధించడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కర్కాటక రాశి.
ఇక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా సాంఘిక సంబంధాల విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి సారిస్తారు. మైత్రి బంధాలు బలపడతాయి. ముఖ్యంగా మీ యొక్క సంఘంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కానీ, లేకపోతే మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలలో మీ పేరు ప్రఖ్యాతలు పెరగడం కానీ, ఇలాంటి వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. అలాగే విద్యకి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు కానీ, దూర ప్రయాణాలు కానీ, ఆధ్యాత్మికతకి సంబంధించిన విషయాలలో విద్యాపరంగా అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు, వృత్తి వ్యాపారాలకు సంబంధించిన విషయాలలో అభివృద్ధి కొరకు అంటే ఏదైనా నెట్వర్క్ పెంపొందించుకోవడానికి దూర ప్రదేశాలలో మీరు ఏదైనా కొత్త ప్రయత్నాలు చేసినా కూడా అవి అనుకూలంగా ఉంటాయి. మొదలైనవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండేట్టుగా మిత్రుల సహకారంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. సింహరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. ఈ సింహరాశి వాళ్ళకి ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. నూతన అవకాశాల కొరకు ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాలలో, శత్రువుల మీద విజయం సాధించే విషయాలలో, అలాగే అనారోగ్యాల్ని అధిగమించడానికి చేసే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా చాలా వరకు వాటికి సంబంధించిన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. దైనందిన కార్యక్రమాలలో చాలా వరకు మార్పులు, అలాగే వ్యక్తిగత అభివృద్ధి కొరకు, నైపుణ్యాలు పెంచుకోవడం కొరకు, శత్రువుల మీద విజయం సాధించడానికి, పోటీలలో నెగ్గడానికి మొదలైన విషయాలలో ఎక్కువ శ్రమతో కూడిన విజయం సాధించడానికి, ఆరోగ్య విషయంలో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మొదలైన విషయాలలో ఎక్కువ కృషి చేస్తారు. వాటికి సంబంధించిన అంటే ఏదైనా లీగల్ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే ఏదైనా పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలలో విద్యార్థులు చేసే కృషి కానీ, అలాగే బంధుమిత్రులతో చర్చించేటప్పుడు ఏదైనా ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఖర్చులు సూచిత అవుతూ కనబడుతున్నాయి. కన్యా రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే కన్యా రాశిలోకి మనకి ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు. అయితే ఈ కన్యా రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు నైపుణ్యాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. మీ సృజనాత్మకత, సంతానం మొదలైన వారి కొరకు మీరు ఎక్కువ వారి యొక్క అభివృద్ధి కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ కోసం కూడా చేసే ప్రయత్నాలు, పెట్టుబడులు, అలాగే ఇష్టపడిన వ్యక్తులతో మీరు కొంత మాటామంతి మొదలైన వాటి కొరకు చేసే ప్రయత్నాలు, మొదలైన వాటి కొరకు ఈ రోజున ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. అలాగే ఇంతకు పూర్వం ఉండే రుణాలు ఏదైనా ఉన్నా కూడా వాటిని తీర్చేసే అవకాశాలు లాంటి వాటికి కూడా ఆస్కారం అనేది కనబడుతుంది. అలాగే విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహిస్తూ జ్ఞాపక శక్తిని పెంపొందించుకునే విధంగా ముందుకు వెడుతూ విద్యాపరమైన విషయాల మీద అధిక శ్రద్ధను పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేయవలసిన అవసరం అయితే కనబడుతుంది. తులారాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ యొక్క తులారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి గృహ వాతావరణం మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అంటే కుటుంబంలో సౌకర్యాలు పెంచుకునే దిశగా, ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క సౌకర్యాల కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తూ విద్యా సంబంధమైన విషయాలలో నూతన విషయాలు నేర్చుకునే దిశగా చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా కనబడుతుంది. అలాగే శత్రువుల మీద విజయం సాధిస్తారు. విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాల్లో పోటీలలో నెగ్గడానికి చేసే కృషి అధికంగా చేసి ఆశించిన ఫలితాలు సాధించే దిశగా కృషి చేస్తూ ముందుకు పెడతారు. పూర్వపు బకాయిలు చెల్లించేసుకుంటూ ముందుకు వెళ్ళడం, అలాగే ఏదైనా లీగల్ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు మీద కొంత దృష్టి సారించడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. వృశ్చిక రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా శక్తి సామర్థ్యాలను పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. దగ్గర ప్రయాణాలకి ఆస్కారం ఉంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడానికి మీరు మంచి గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. అసంతృప్తిని అధిగమిస్తారు. దాంతోపాటుగా ఇప్పటిదాకా మీకు ఆగుతూ వచ్చిన పనులు కూడా వ్యక్తుల సహకారంతో అవుతూ ముందుకు వెళ్ళడానికి మీకు అవకాశాలు అనేవి అతి బలంగా కనబడుతున్నాయి. అంతేకాకుండా సంతానం యొక్క అభివృద్ధి విషయంలో, వారి యొక్క విద్యకు సంబంధించిన విషయాలలో, వారి యొక్క సౌకర్యాల కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేయడం అనేది, మిత్రులతో కలిపి మంచి చర్చలు చేయడానికి,
ఏదైనా విందు వినోదాలు మొదలైన వాటిలో పాల్గొనడానికి, దానికి సంబంధించి అంటే మీ యొక్క కుటుంబ సంబంధమైన విషయాలలో, ముఖ్యంగా సంతానం అభివృద్ధి విషయాలలో ఆలోచనలు అధికం చేస్తూ మిత్రుల సహకారంతో దగ్గర ప్రయాణాలు చేయడానికి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ధనస్సు రాశి. ఇక ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం ఈ ధనస్సు రాశి వాళ్ళకి మాటల వల్ల ఇబ్బందులు రాకుండా తగిన విధంగా జాగ్రత్త వహించాలి. వాగ్దానాలు నిలబెట్టుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. ఆహార సంబంధమైన విషయాలలో కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు, వాగ్దానాలు మొదలైన అన్ని విషయాల్లో కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. వ్యక్తులతో అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా కుటుంబ సభ్యులతో కలిపి చర్చలు చేస్తున్నప్పుడు కూడా తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవకాశం అయితే ఒకటి కనబడుతుంది. అలాగే గృహ వాతావరణంలో అసంతృప్తి లాంటి అంటే అసంతృప్తికరమైన అవకాశాలు, అలాగే సౌకర్యాలు తగ్గడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రీత్యా వాటికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. అలాగే తల్లి ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ తీసుకోవడం, దానికి తగిన విధంగా కొంత ఖర్చు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మకర రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలను కనుక మనం తీసుకుంటే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు. ఈ యొక్క మకర రాశి వాళ్ళ విషయంలో కనుక మనం తీసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళకి కొంత మానసికంగా కొంత ప్రశాంతంగా ఉండడం, అలాగే సంఘంలో వ్యక్తులతో మంచి స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడం, భాగస్వామి వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం అనేది, అలాగే వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఆశించిన పనుల్లో విజయం సాధిస్తారు. మీరు అనుకున్న ప్లాన్లకు అనుగుణంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మానసిక ఉల్లాసం అనేది పెరుగుతుంది. అలాగే ఉత్సాహంగా, ఉల్లాసంగా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకొని వాటిని మీరు ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు, ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, మీ యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాలు కావచ్చు, చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల్లో ఉండే సోదర వర్గంతో ఈ రోజున మాట్లాడడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. కుంభరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ కుంభరాశిలోకి వచ్చేవి ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులకి, అనుకోని ప్రయాణాలకి ఆస్కారం ఒకటి కనబడుతుంది. అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగిన విశ్రాంతి తీసుకోవాలి. అనుకోని అలజడి కానీ, లేకపోతే అనుకోని ఖర్చులు కానీ, వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత రెస్పాన్సిబిలిటీస్ అధికంగా పెరగడం, తద్వారా దానికి సంబంధించిన ఖర్చులు అధికంగా ఉండడం మొదలైన వాటికి అవకాశం ఉంది. అలాగే కుటుంబ సభ్యులతో మీ యొక్క రెస్ట్లెస్నెస్ వల్ల కావచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, కొంత వాగ్వాదాలకు అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు అలాంటి వాటిని అధిగమించే విధంగా ప్రయత్నం చేయాలి. సమయానికి రెస్ట్ తీసుకోవడం, సమయానికి తగిన ఆహారం తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించగలుగుతారు. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ మీనరాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు పొందుతారు. దూర ప్రదేశాల నుండి వ్యక్తులతో ఆశించిన వర్తమానాలు అందుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంది. దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఉంది. ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆర్థిక సంబంధమైన పెట్టుబడులు, అలాగే మీ యొక్క శారీరకంగా మీకు ఏదైనా ఇప్పటిదాకా చిన్నపాటి అనారోగ్యాలన్నా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సంబంధమైన విషయాలతో పాటుగా సంతాన సంబంధమైన విషయాల్లో వారి యొక్క అభివృద్ధి మీకు కొంత ఆనందాన్ని ఇస్తుంది. దూర ప్రదేశాల నుంచి ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకోవడం, చిన్ననాటి మిత్రులతో మీరు సంప్రదింపులు చేయడం, అలాగే చక్కటి చర్చల్లో పాల్గొనడం, మీ యొక్క సృజనాత్మకత పెరగడం మొదలైన వాటికి ఆస్కారం అన్న రోజుగా మనం భావించవచ్చు. ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారి యొక్క పరిహారాన్ని కనుక మనం గమనించినట్లయితే 12 రాశుల వారికి కూడా, అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున తప్పనిసరిగా, అంటే ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం. దానితో పాటుగా మీకు ఇంకా సమయం, అవకాశంతో పాటుగా ఆసక్తి అవన్నీ కూడా ఉంటే తప్పనిసరిగా అందరూ కూడా ఈ రోజున సూర్యనారాయణ స్వామిని ప్రార్థించడం కానీ, లేకపోతే ఏదన్నా మీకు నవగ్రహ దేవాలయానికి వెళ్ళడానికి అవకాశం ఉంటే దానికి వెళ్ళడం కానీ, అలాగే ఆదిత్య హృదయం వినడం కానీ, ఆదిత్య హృదయాన్ని ఒకవేళ
మీరు పారాయణ చేసుకోగలిగిన వాళ్ళకు కూడా శ్లోకాలు చేసుకోగలిగితే తప్పు లేకుండా అది కూడా మంచి అవకాశమే. అలాంటివి చేసుకోవడం, సూర్యనారాయణ స్వామికి సంబంధించిన అష్టోత్తర శతనామావళులు వినడం లాంటివి, ఇలాంటివన్నీ కూడా అన్ని విధాల అనుకూలతల్ని మీకు ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ అభివృద్ధి కొరకు మీరు తప్పకుండా సూర్యనారాయణ స్వామికి సంబంధించిన స్తోత్రాలు వినడం కూడా చక్కటిది. అలాగే మనకి నిత్యం కనబడుతూ ఉండే భగవంతుడు కనుక ఆయనకి మీరు ప్రతిరోజులాగే ఈ రోజును కూడా నమస్కారం చేసుకోవడం లాంటిది. అలాగే ఆదివారం కనుక అవకాశం ఉన్నట్లే బెల్ల పాయసం లాంటిది ఏదైనా చేసి ప్రసాదం పెట్టగలిగినా కూడా అది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ రకమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు చెప్పుకున్న రాశి ఫలితాలను కేవలం వ్యక్తి ఉద్దేశం చెప్పినవి కావు కనుక అన్ని తమకే వర్తిస్తాయనుకోకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు ఇక్కడ గోచారిత్య చెప్తున్న ఫలితాల్లో ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉన్నా కూడా మీ యొక్క ప్రధానమైన జాతక చక్రంలో నడుస్తున్న దశలు అంతర్దశలు బాగున్నప్పుడు ఈ చిన్న చిన్న సమస్యలు ఏదన్నా ఉన్నా ఈ చిన్నపాటి పరిహారాలతో దాన్ని అధిగమించగలరని మనం అర్థం చేసుకోవచ్చు. నేటి విశిష్టత. ఈ రోజు వైశిష్యంలో అతి ముఖ్యంగా ఇవాళ మనకి చెప్పుకోదగింది ఫాదర్స్ డే. అంటే మనకి తండ్రి యొక్క దినోత్సవం, అంటే మాతృ దినోత్సవంలాగే పితృదినోత్సవంగా ఈ రోజున మనకి చేసుకోవడం అనేది ఈ మధ్యకాలంలో చాలా పరిపాటి అయిపోయింది. అంటే మదర్స్ డే అనేది తల్లికి సంబంధించిన ముఖ్యమైన రోజులాగే ఫాదర్స్ డే దాని యొక్క పుట్టుపూర్వోత్తరాలు, అలాగే ఫాదర్స్ డే సందర్భంగా 12 రాసుల వారికి కూడా ఈ తండ్రి యొక్క ప్రభావం ప్రతి ఈ రాశి వారి మీద ఎలా ఉంటుంది అనేది కూడా ఒక చిన్న విషయంగా మనం అది కూడా సపరేట్గా చెప్పుకుందాం. ఇప్పుడు చెప్పుకునే దాంట్లో అసలు ఫాదర్స్ డే అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఫాదర్స్ డే అనే దాని యొక్క నేపథ్యం ఏంటన్న విషయాలు తెలుసుకునే ముందు ముఖ్యంగా ప్రతి వ్యక్తి జీవితంలో కూడా అత్యద్భుతమైన పాత్ర పోషించే ఒక వ్యక్తిగా మనం చెప్పుకునేది మొట్టమొదటి తండ్రిని. అంటే మొట్టమొదటిగా పిల్లలు ఎక్కిన తొలి విమానం ఏదైనా ఉందంటే తండ్రి యొక్క భుజాలే. తండ్రి యొక్క ప్రేమ అనేది బయటికి కనబడదు, కోపం లాంటిదే కనబడుతుంది. కానీ ఆ కోపం వెనకాల ప్రేమ, దాని వెనకాల బాధ్యత, దాని వెనకాల వ్యక్తిని మంచి దారిలో నడిపించడానికి తండ్రి పడే తాపత్రయానికి చాలా ప్రతీక తండ్రి అనే వ్యక్తి. అంటే పిల్లల్ని కనిపించడంలో తల్లిదండ్రుల పాత్ర 2 సమానంగా ఉన్నా తల్లి అనేటప్పటికి ఉండే ఇది ఎక్కువ శాతం తండ్రి అనే దానికి రావడం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. ఎందుకంటే పిల్లల్ని నవమాసాలు మోసుకొని పెంచేది తల్లిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ అలా అనుకున్నా, కానీ అంత భార్య యొక్క రెస్పాన్సిబిలిటీస్ దగ్గర ఉండి అన్నీ చూసుకోవడం, అన్ని విషయాల్లో భర్త యొక్క ఇది కూడా చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి తండ్రి యొక్క పాత్ర చాలా అమోఘంగా ఉంటుంది. పిల్లల యొక్క ఎమోషనల్ సపోర్ట్ విషయంలో కానీ, పిల్లలకు ఒక మార్గదర్శకత్వం వహించడంలో కానీ, వాళ్ళకి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడంలో కానీ, ఆర్థిక విషయాల్లో వాళ్ళకి అనుకూలంగా ఉంటూ ముందుకు వెళ్ళడంలో కానీ, వాళ్ళకి నేనున్నాను అనే భరోసా ఇవ్వడంలో కానీ, వాళ్ళ కోసం తన యొక్క శక్తికి మించి, అంటే తను ఎంత కష్టపడ్డాడో తనకంటే చాలా అన్ని విధాలా తన యొక్క సంతానం బాగుండాలి అనుకున్న విషయంలో తండ్రి పడే తాపత్రయం పైకి వ్యక్తపరచలేనిది, శ్రమ తప్ప అక్కడ వ్యక్తపరిచేంత భావన అనేది తండ్రిలో కనబడదు కనుక అది కొంత మనకి కనబడినట్టుగానే ఉంటుంది. కానీ మొత్తం అన్నింటినీ తన భుజస్కంధాల మీద వేసుకొని పిల్లలు ఓడిపోయినప్పుడు వాళ్ళని బాధపడదని దగ్గర తీసుకుని బుజ్జగిస్తూ, వాళ్ళు గెలిచినప్పుడు 10 మందిలో చెప్పుకుని ఆనందపడేది తండ్రే. పిల్లలు ఎదిగి వారు పెద్దవారే వాళ్ళ సొంత మొదటి జీతం తీసుకున్నప్పుడు కూడా వారిని చూసి గర్వించేది కూడా తండ్రే. పిల్లలు ఏదైనా విషయంలో వెనకబడినప్పుడు కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి నేనున్నానని చెప్పి ఒక రక్షణ వలయం కల్పించేది కూడా తండ్రే. అంటే మానసిక విషయాలలో, అలాగే రక్షణ విషయంలో, మద్దతు విషయంలో, వాళ్ళకి అన్ని విధాలుగా కూడా ఫైనాన్షియల్గా కూడా అన్ని విషయాల్లో కూడా మద్దతు ఇచ్చి ముందుకు నడిపించేది తండ్రి. తండ్రి యొక్క పాత్రని ఎంత చెప్పినా కూడా తక్కువే. అంటే తను పడిన కష్టాన్ని తన బిడ్డకి రాకుండా ఉండడం కోసం తనకంటే ఒక 100 రెట్లు పైన ఉండాలన్న విధానంలో తను కష్టపడుతున్న పిల్లాన్ని ముందుకు నడిపించే విధానం అనేది తండ్రిలో చూసే అత్యద్భుతమైన విషయం. అందులో నేటి తరంలో తండ్రులు కనుక చూసినట్లయితే ఒకప్పటికన్నా కూడా ఇప్పుడు వాళ్ళు చాలా విషయాల్లో స్త్రీలతో సమానంగా పిల్లలు పుట్టడం దగ్గర నుంచి పిల్లలకి అన్ని విధాలుగా కూడా ప్రొటెక్షన్ ఇవ్వడంలో కానీ, వాళ్ళకి కేర్ తీసుకోవడంలో కానీ, వాళ్ళని ఆడించడంలో లాలించడంలో, వాళ్ళకి హాబీస్ కూడా పక్కన పెట్టేసి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా మోరల్ సపోర్టు, మెంటల్ గైడెన్స్ అన్ని విధాలుగా ఇస్తూ వాళ్ళ విద్యాపరమైన విషయాల్లో కానీ శక్తికి మించి కృషి చేస్తున్న తండ్రులని మనం ఎంతోమందిని చూస్తాం. అలాంటి వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పడానికి మనం ఈ రోజున ఫాదర్స్ డే అనేది కూడా చేసుకోవడం అనేది. అసలు దీని యొక్క నేపథ్యాన్ని చూసినట్లయితే ఇది మొట్టమొదటి స్టార్ట్ అయింది అమెరికా సంయుక్త రాష్ట్రాలు యుఎస్ఏలో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఒకానొక ప్రదేశంలో అక్కడ విలియమ్స్ అలాగే దాంతోపాటుగా హెన్రీ అంటే 2 భార్యాభర్తలు ఉండడం అనేది జరిగింది. వారిద్దరు వ్యవసాయ ప్రధానంగా వాళ్ళు
చేస్తున్న ప్రదేశంలో ఉండడం, అది కూడా వాషింగ్టన్లో స్పోకెన్ అనే ప్రదేశంలో వాళ్ళు ఉండేవాళ్ళు అమెరికాలో. ఆ ప్రదేశంలో వాళ్ళకి 6 సంతానం ఉన్న టైంలో వాళ్ళకి పెద్ద పిల్లకి 12 ఏళ్ళు, ఆఖరి పిల్లకి నెలల వయసులో ఉండగానే భార్య మరణించడంతో కుటుంబ బాధ్యత అంతా కూడా అతని మీద పడితే అతను వేరే వివాహం చేసుకోకుండా 1885 ఆ సమయంలోనే ఆ పిల్లల్ని పెంచి తనే తల్లిగా తండ్రిగా అన్ని విధాలుగా లాలించి పాలించి వాళ్ళకి ఆహారాన్ని అందించి 6 పిల్లల్ని ఆయన ఎంతో చక్కగా పెంచిన తర్వాత అసలు తల్లి లేదు అన్న లోటు లేకుండా తండ్రి పెంచడం వల్ల ఆ తర్వాత పెరిగి పెద్దయిన తర్వాత ఆఖరి అమ్మాయి సానారే అనే అమ్మాయి ఏం చేసిందంటే తల్లి మాతృదినోత్సవం అలాగే తండ్రికి సంబంధించి కూడా ఉండాలి పితృదినోత్సవం అనే ఉద్దేశంతో ఆవిడ అప్పుడు ఏం చేసిందంటే ఫాదర్స్ డే అనేది 1910లో మొట్టమొదటిగా జూన్ మాసంలో పెట్టాలని చెప్పి ఆవిడ అనుకుంది. ఎందుకంటే తండ్రి పుట్టినరోజుని ఆ రకంగా చేయాలని ఆవిడ ప్రయత్నం చేసింది. కానీ తండ్రి పుట్టినరోజు క్లియర్గా తెలియపోయినా జూన్లో ఆయన పుట్టాడు అన్న విధానం తెలిసి ఆ ప్రకారం చేసి కేవలం తన తండ్రికే కాదు తండ్రులందరికీ కూడా ఒక రికగ్నైజేషన్ ఆ రోజున, అంటే ఎంత వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు, ఎంత శ్రమ పడతారు, ఎంత వెనకాల ఉంటారు, ఎంత వెనుదనుగా ఉంటారన్న విషయాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఆవిడ చేసిన తాపత్రయం 1910లో చేయడం. అది 1916లో మొట్టమొదటిసారి వాళ్ళు చేసుకోవడానికి ప్రయత్నం చేయడం, మూడో ఆదివారం నాడు చేయడం. తర్వాత మొట్టమొదటిసారి 1966లో దానికి యాక్సెప్టెన్సీ రావడం, 1972లో పూర్తి స్థాయిలో దానికి మద్దతు ఇచ్చేసి దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. అప్పటి నుంచి కూడా దీన్ని అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వాషింగ్టన్లో దీనికి సంబంధించి చేసుకుంటూ ముందుకు పెడతారు. అంటే దీని యొక్క నేపథ్యం ఏంటంటే తండ్రులందరికీ కూడా ఆ రోజున విష్ చేయడం, అంటే ఒక ప్రత్యేకమైన రోజు మాతృదినోత్సవం లాగే తండ్రులకు సంబంధించి పితృదినోత్సవం చేయాలని చెప్పి ఆవిడ తాపత్రయం ఆ రకంగా పడడం అనేది జరిగింది అనమాట. సో ఈ రకంగా ఫాదర్స్ డేకి సంబంధించిన ఒక చిన్న బ్యాక్ ఇది. ఈ రకంగా ఏంటంటే ఎవరి జీవితంలోనైనా తండ్రి యొక్క పాత్ర చాలా కీలకమైంది. ఏ విషయంలోనైనా సరే పైకి వ్యక్తపరచలేని భావం, ప్రేమని పైకి వ్యక్తపరచలేకపోయినా తన బాధ్యతని తను మర్చిపోకుండా పిల్లల మీద మమకారాన్ని చూపిస్తూ వాళ్ళ కోసం అన్ని విధాలా కష్టపడే ఈ ఫాదర్స్ డే నాడు మనం 12 రాసుల వారి మీద ఈ యొక్క ఫాదర్ అంటే పితృ ప్రభావం ఎలా ఉంటుందన్నది ఒక్క సెంటెన్స్లో మనం ఇక్కడ తెలుసుకుందాం. ముఖ్యంగా మేషరాశిలో పుట్టిన వాళ్ళ మీద తండ్రి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అన్న విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, ముఖ్యంగా వారి యొక్క తండ్రి ఎప్పుడు నీతి నియమాలకు సంబంధించి స్పిరిచువాలిటీకి సంబంధించిన ఆలోచనలతో ఉండే వ్యక్తిగా ఉంటారు. అలాగే వాళ్ళకి ఒక లక్ష్యం అనేది ఉంటుంది, ఆ లక్ష్య సాధన కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ యొక్క తండ్రిని వీళ్ళు చూస్తూ పెరుగుతారు కాబట్టి ఆ విషయాల్లో వీళ్ళకి కూడా తండ్రిని చూసి వీళ్ళు చాలా విషయాలు నేర్చుకోవడం, ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఇక వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వృషభ రాశి వారి మీద తండ్రి యొక్క ప్రభావాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే వీరి తండ్రికి పట్టుదల ఎక్కువ ఉంటుంది. వర్క్ అనేది చాలా స్కిల్ఫుల్గా చేస్తుంటారు, నైపుణ్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి, కష్టపడి చేస్తూ ఉంటారు. ప్రతి విషయంలో చాకచక్యంగా చేస్తూ పనిని చేస్తూ ముందుకు పెడుతూ అభివృద్ధి కొరకు వాళ్ళు చాలా పాటుపడుతూ ఉంటారు. చాలా ఆదర్శప్రాయంగా ఉండే తండ్రి కనుక తండ్రిని చూసి చాలా విషయాలు నేర్చుకొని ముందుకు వెళ్ళడానికి పిల్లలు చాలా తాపత్రయపడుతూ ఉంటారు. ఇక మూడోది వచ్చేసి మనం ఈ యొక్క మిథున రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మిథున రాశి వాళ్ళ విషయంలో ప్రత్యేకంగా వీళ్ళ యొక్క తండ్రి యొక్క ప్రధానమైన క్యారెక్టర్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తండ్రి వర్క్ అనేది చాలా ఎక్కువ తీసుకుంటారైనా, చాలా వర్క్ ఓరియంటెడ్గా ఉంటాడైనా, ఆ పనిని సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంటాడు. ఆ నేపథ్యంలో పిల్లల్ని కొంత పట్టించుకోలేదు అన్న భావన పిల్లలకు ఉండడం అనేది ఉంటుంది. కాబట్టి తండ్రికి ఉండే ఆ స్కిల్స్ అన్నీ కూడా పిల్లలు నేర్చుకుంటూ పైకి ఎదగడానికి చేసే కృషి అనేది చాలా అధికంగా ఉంటుంది. ఇక వాళ్ళ తర్వాత మనం తీసుకుంటే కర్కాటక రాశి వాళ్ళ మీద తండ్రి యొక్క ప్రభావం ఎలా ఉంటుందని చూసుకున్నట్లయితే వీళ్ళ మీద తండ్రి చాలా ఇమాజినేటివ్, చాలా ఆయన కళలు అనేవి ఆర్టిస్టిక్గా ఉంటారు. పిల్లల కోసం ఆయన చాలా తాపత్రయపడుతుంటాడు. పిల్లలతో పాటు సమానంగా తను ఎంతో ఆశించిన స్థాయిలో పిల్లలు ఎదగాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటాడు. అందులో ఏమాత్రం తేడా పడొచ్చినా ఆయన చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోతూ ఉంటారు. కాబట్టి ఆ విషయంలో పిల్లలకి ఆ ఇంపాక్ట్ అనేది అధికంగా ఉంటుంది. ఇక దాని తర్వాత వచ్చేసి సింహరాశిలో పుట్టిన వాళ్ళ యొక్క తండ్రికి కొంచెం పేషెన్స్ తక్కువగా ఉంటుంది. తర్వాత కొంచెం స్టబర్న్గా ఆలోచిస్తారు. మొండితనంగా ఉన్నా కూడా చాలా డిసిప్లిన్ ఓరియంటెడ్, అంటే క్రమశిక్షణ అనేది చాలా అధికంగా ఉంటుంది. తర్వాత వచ్చేసి కన్యారాశిలో పుట్టిన వ్యక్తుల మీద తండ్రి యొక్క ప్రభావాన్ని తీసుకున్నట్లయితే చాలా బాధ్యత గల తండ్రిగా ఆయన ఉంటారు, ఎఫెక్షనేట్గా ఉంటారు, ఫ్యామిలీ మ్యాన్గా చెప్పొచ్చు, రెస్పాన్సిబిలిటీస్ అధికంగా ఉంటాయి. పిల్లల కోసం చాలా తాపత్రయం. ఫస్ట్ ఆయన ఎంతో కఠినంగా ఉన్నట్టు కనబడ్డా పిల్లలు కాలక్రమేణా సమయపాలనదే ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి అవకాశం ఉంది. తులారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే తులారాశి వాళ్ళ మీద తండ్రి యొక్క ప్రభావం, తండ్రి చాలా టైమ్లీగా ఎక్కువ కేర్ తీసుకునే వ్యక్తి. ప్రతి విషయంలోనూ కూడా ఆయన చాలా ఆలోచిస్తూ ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనేవి అధికంగా ఉంటాయి. ఒకే సమయం ఆయన ప్రపంచం అందరితోనూ బాగా మింగిలైపోతూ ఉంటాడు. ఒక సమయంలో పిల్లలతోనూ ఉంటాడు, ఒక సమయంలో ప్రాజెక్ట్ వర్కులు రెండిట్లో బిజీగా ఉన్నా కూడా దేనికి ఇచ్చే సమయం దానికి ఇస్తూ మొహమాటం అధికంగా ఉండి పిల్లల కోసం చాలా చేయడానికి తాపత్రయపడతాడు. ఇక దాని తర్వాత వచ్చేసి వృశ్చిక రాశిలో పుట్టిన వారి మీద తండ్రి యొక్క ప్రభావాన్ని తీసుకున్నట్లయితే వారి యొక్క తండ్రి ముఖ్యంగా ఎక్కువ శాతం ఎలా ఉంటుందంటే చాలా సాఫ్ట్గా మదర్ ఓరియంటెడ్ క్యారెక్టర్లా ఉంటుంది, ఎమోషనల్గా ఉంటారు, చిన్నవాడికి దుఃఖపడిపోతూ ఉంటారు, చాలా కేర్ఫుల్గా ఉంటారు, ఎవరితో గొడవలు పెట్టుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి వృశ్చిక రాశిలో పుట్టిన వారి యొక్క తండ్రి యొక్క
క్యారెక్టర్ ఇలా ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క ప్రభావం పిల్లల మీద కూడా అధికంగా ఉంటుంది. పిల్లల్ని తొందరగా క్షమించే తత్వం కూడా వాళ్ళకు ఉంటుంది. ఇక ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళ మీద వాళ్ళ యొక్క తండ్రి యొక్క ప్రభావాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే చాలా వాళ్ళు సీరియస్గా ఉంటారు, సిస్టమేటిక్గా ఉంటారు, వాళ్ళకి అసలు టైం ఇవ్వరు, చాలా కోపంగా ఉన్నట్టుగా కనబడతారు, కానీ కాదు, చాలా ఎఫెక్షనేట్గా ఉంటారు. వాళ్ళు కూడా పిల్లలతో కలిసి పిల్లల్లా ఆడుకొని ముందుకు వెళ్ళిపోయే తత్వం అనేది వాళ్ళల్లో కూడా అధికంగా ఉంటుంది. కానీ ఏదైనా సిస్టమేటిక్గా జరగాలని చెప్పి మాత్రం వాళ్ళు చూస్తారు. అంటే డిసిప్లిన్ ఓరియంటెడ్ క్యారెక్టర్ లాగా వాళ్ళు ఉంటారు. ఇక తర్వాత మనం తీసుకున్నట్లయితే మకర రాశిలోకి వచ్చే వారి యొక్క తండ్రి విషయం తీసుకుంటే వాళ్ళ తండ్రి చాలా బిజినెస్ స్కిల్స్ అనేవి అధికంగా ఉంటాయి, ఇంటెలిజెంట్గా ఉంటారు, గణిత శాస్త్ర పరిజ్ఞానం అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా తండ్రి పిల్లల యొక్క బాండ్ చాలా బాగుంటుంది. వాళ్ళ దగ్గర నుంచి పిల్లలు చాలా చక్కగా అన్నీ నేర్చుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు ఎలా అనుకున్నారో వాళ్ళ పిల్లలు పెరగాలనుకున్న విషయంలో మాత్రం కొంత వాళ్ళు అది ఆ విషయంలో వాళ్ళు ఆశించే స్థాయిలో లేకపోతే వెంటనే వాళ్ళు దుఃఖపడిపోతారు. కనుక ఆ అభిప్రాయం నుంచి కొంతవరకు బయటికి రావాలి. ఇక మనం తీసుకుంటే కుంభరాశిలో పుట్టిన వారి యొక్క తండ్రి యొక్క అభిప్రాయాలు కనుక మనం తీసుకున్నట్లయితే వారి తండ్రి లా అండ్ ఆర్డరు, సిస్టమేటిక్, అంతా క్లీన్గా ఉండాలి, ఎవరితో అయినా న్యాయంగానే ఉండాలి, అన్నీ జాగ్రత్తగా పెరుగుతూ మన పైకి రావాలి అని చెప్పే విషయాల్లో అధికంగా ఉంటారు. ఫైనల్గా మీన రాశి వారి మీ తండ్రి యొక్క ప్రభావాన్ని కనుక మనం గమనించినట్లయితే వాళ్ళ ఫాదర్ ప్రతి విషయంలో కూడా ఆయన చాలా సిస్టమేటిక్గా ఉంటారు. చాలా ప్రతిదీ కూడా ఇతరులలో తప్పులుంటే వెంటనే ఐడెంటిఫై చేస్తారు. ఆ విధానంలోనే పిల్లలు ఏదైనా తప్పులున్నా కూడా గమనించి వాటిని రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. పిల్లలు అన్ని విధాలుగా కూడా పైకి రావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అలా చెప్పి వాళ్ళకి ఎక్కువ ఇది చేయరు. కానీ చాలా పిల్లలకి మాత్రం అంటే చాలా భయం ఉంటుంది. వాళ్ళని చూసి నేర్చుకునే పాయింట్లు ఎన్నో ఉంటాయి కాబట్టి భయంగా ఉంటారు. కానీ వీళ్ళు చాలా ఎఫెక్షనేట్గా పిల్లల ఎదుగుదల కోసం చాలా అంటే మరీ వీళ్ళు క్లోజ్గా రాకపోయినా వాళ్ళ మీద చాలా కైండ్గా ఉండి వాళ్ళ గురించి అనుక్షణం ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఇది 12 రాసుల వారి మీద తండ్రి యొక్క ప్రభావం ఎలా ఉంటుందన్నది ఈ రోజున స్పెషల్ ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం. మరొక్కసారి తండ్రులందరికీ కూడా ఫాదర్స్ డే విషెస్ చెప్తూ నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.